గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక సీరియస్ విషయం సార్, మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటికే మీకు పెళ్ళి ఉంది. అప్పటిదాకా అసలు చాలా తక్కువ సంపాదన ఉన్న లైఫ్, బట్ గొప్పగానే లేదు. బట్ అప్పుడు చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది, మీరు బిజీ అయ్యారు. అలాంటి టైంలో ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే కొన్నిసార్లు మ్యాటర్లు అంటే మనస్పర్ధలు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. ఒక టైం వస్తుంది ఎట్లా అంటే ఇంకా వద్దు, ఎందుకు రోజు కొట్లాడుకొని రోజు ఇది పరిశాన అనే దానికంటే దూరం ఉంటే బెటర్ కదా. ఊరికి ఒకరినొకరు అనుకొని ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని ఇంకా ఏదేదో నెగిటివ్ ప్లాన్లు చేసుకొని ఇవన్నీ చేసేదానికంటే గమ్మున వెళ్ళిపోతే అయిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళ మనసు బాధ పెట్టకుండా నేను బాధపడి ఎందుకు ఇవన్నీ అని జరిగింది. అది ముందు నుంచి చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. భార్యాభర్తలు అన్నాక కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత ఒక టైం వచ్చింది, ఇంకా లేదులే అంటే ఏ మనిషికైనా, ఇప్పుడు ఆమెకైనా సరే నాకైనా సరే ఒక ఓపిక, ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ ఓపిక దాటింది. మేబీ నేను కరెక్ట్ లేను ఆమె ఉద్దేశంలో నాకు కరెక్ట్. ఇలాంటివి ఏవో జరుగుతాయి. ఎవరు పర్ఫెక్టు ఎవరు రాంగ్ అని నేను చెప్పను. మిస్టేక్లు రెండు తరఫులు ఏవో జరిగింటాయి. సో అది ఎక్కడో మైండ్లో కూర్చుంది. ఒక టైం వచ్చింది, ఇంకా మనం బెటర్. ఇది మీ వ్యక్తిగత విషయం సార్. చాలా ఇంటర్వ్యూలో మీరు ఇదే మాట చెప్పారు. అయితే నేను మీ క్లోజ్ సర్కిల్లో, మీరు సినిమా ఇండస్ట్రీలో క్లోజ్ సర్కిల్లో కొంతమంది, నేను పేరు చెప్పలేను, కో డైరెక్టర్ సత్యం గారు చుట్టూ ఉండే కొంతమంది మనుషులతో మాట్లాడాను. శేఖర్ గతంలో ఒక 12 ఏళ్ల క్రితం తన లైఫ్లో ఇది జరిగినప్పుడు అంతగా బాధపడలేదు, కానీ సరే టైం ఇలా వచ్చింది అలా జరిగిపోయిందని అనుకున్నాడు. కానీ గత 2-3 ఏళ్ళ నుంచి శేఖర్ ఈ విషయంలో చాలా మదన పడుతున్నాడు లోపల. ఆ టైంలో నేను ఆ సిచ్యువేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది, నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే మేబీ మేము కలిసి ఉండేవాళ్ళమేమో అని చెప్పి శేఖర్ బాధపడుతున్నాడు. గత 2-3 ఏళ్ళ నుంచి ఈ బాధ ఎక్కువైంది అని చెప్పి నాకు కొంతమంది చెప్పారు. నేను ఏం బాధపడుతున్నా, వాళ్ళు కూడా ఏం బాధపడుతున్నారు, నేనేం బాధపడుతున్నా. కాకపోతే నాదే మిస్టేక్. నేను కొద్దిగా బాగా లేజీ, ఏదైనా చెప్తే విన్నాను అంత ఈజీగా. ఎవరి దగ్గరికన్నా వెళ్ళు కాలు, ఏదైనా వర్క్ దొరికితే మనకు డబ్బులు వస్తాయి, ఆమె వింటే నేనేమో లేజీ ఫీల్ని. అట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర. అంతేగాని నేనేం బాధపడతలేను. వాళ్ళు బాగుంటే చాలు అనే ఫీలింగే తప్ప ఇంకా వేరే ఏం లేదు. నేనేం మదన పడట్లేదు. అసలు దేనికి మదన పడాలో కూడా నాకు తెలియదు. నేను అంతా అనుకోనే కదా, మేము ఒకరు అనుకునే ఇది అయిపోయినాక మదన పడి ఏం లాభం. అదేం లేదండి, అది ఊరికే అది ఉట్టి మాటలు. అండ్ ఈ మొత్తం వ్యవహారంలో శేఖరు మీరు అన్నట్టు లేజీ అని చెప్పి కొంత అన్నారు. అదైతే నాకు తెలిసేసరికి మీరు చెప్తే తెలిసింది. నాకు ఇంకో విషయం తెలిసింది, ఫైనాన్షియల్గా శేఖరు డిసిప్లిన్గా ఉండడు. అది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అయింది అతని జీవితంలో. అది నాకు ఎప్పుడు అంతే. అంటే డబ్బు అంటే పెద్దగా ఆలోచించాను. ఇప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడడం ఒకటి, నాకు వర్క్ ఉండాలనుకోవడం. అదే ఒక్కోసారి వర్క్ లేని రోజులలో కూడా నేను ఎప్పుడు బాధపడలేదు. మేబీ నా టైం లేదు, వస్తుందేమో అనే ఉన్నా. ఇప్పుడు నా వెనకాల వచ్చిన వాళ్ళు ఎదుగుతూ ఉన్నా, చూస్తున్నా, అందరు మంచి పొజిషన్లో ఉన్నారు, నాతో పాటు ఉన్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, నేను లేనని నేను ఎప్పుడు బాధపడను. ఇన్నేళ్ళు భగవంతుడు కాపాడిండు, 25 ఏళ్ళు అవుతుంది వచ్చి, ఇన్నేళ్ళ నుంచి భగవంతుడు కాపాడిండు, ఏదో వర్క్ ఇస్తున్నాడు, ఎందుకు ఆయన నడిపిస్తాడు నేను అని ఉందే తప్ప వాడు ముందుకు పోయిండు వీడు ముందుకు పోయిండు ఈ ఫీలింగ్ కూడా ఉండదు నాకు ఎప్పుడు. పెద్దగా ఆలోచించు సార్. అంటే సారీ టు ఇంటరప్ట్, మధ్యలో మాట్లాడుతున్నందుకు. మీరంటే చాలా కొన్ని లక్షల మందికి అభిమానం ఉంటుంది సార్. ఎందుకంటే మీరు మీ క్యారెక్టర్స్ ఇచ్చే ఇంపాక్ట్ అలా ఉంటుంది. సో ఈరోజు నేను ఇంటర్వ్యూకి ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని పొగిడి నేను అలా ప్లెయిన్గా పంపించలేను. సో మీ దగ్గర ఒక సమస్య ఉంటే నేను ఆ సమస్యను కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇప్పుడు దాకా ఏం చెప్పారంటే, నాకు క్యారెక్టర్స్ వస్తే తీసుకుంటాను, రాని మనం ఏం చేయలేము, నాకేం బాధలేదు అన్నారు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా క్యారెక్టర్స్ దేవుడు ఇచ్చాడు, సంపాదించుకున్నారు. ఈ రోజు కూడా కొన్ని లక్షల రూపాయలు బయట ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులు తిరిగి రాక కనీసం వాటిని మీరు ఫాలోఅప్ కూడా చేయకుండా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.
నిజమా అబద్ధం? అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు, అంటే నాకున్నది అది పెద్ద అమౌంటే. నేనున్న స్ట్రేచర్కి కొందరు ఏదో ప్రాబ్లం చెప్పారు, కొందరు ఇంకొకరు ఏదో ప్రాబ్లం చెప్పారు. అప్పుడు నా దగ్గర ఉండే కాబట్టి నేను చేయగలిగిన. ఏమో అది నిజమని నమ్మిన, అది నిజం అనుకున్నా, నేను నమ్మేసిన. సరే, నేను అది కూడా ఏమో ఇంకా వాళ్ళని నేను ఎప్పుడు నేను తిరిగి ఇవ్వండి నేను అడగను కూడా. ఇది కూడా చెప్పారు, ఫ్యూచర్లో కూడా కనీసం ఫోన్ కూడా చేయరంట డబ్బులు కావాలని. చేయను, అసలు చేయను. మనం బుద్ధి పుట్టి మనం ఇచ్చినాం. నువ్వు ఆ రోజు నీకు లేదు అని నువ్వు తప్పించుకోవాల్సింది, నేనే కదా ఇచ్చింది, నేను తప్పించుకోవాల్సింది. వాళ్ళు ఏదో చెప్పినా నువ్వు ఎట్లా నమ్ముతావు, నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు? నేను తప్పించుకోవాల్సింది. నా బుద్ధి లేనితనం నేను వాళ్ళ మీద ఎట్లా వేస్తాను. అందుకని ఫోన్ కూడా చేయ బస్. నేను ఆ భగవంతుడు ఇస్తాడు. మనమేమి ఒకరికి అన్యాయం చేయడానికి అయితే చేయలేదు. వాళ్ళు ఏదో సమస్య చెప్పారు, నేను ఇచ్చిన. నా దగ్గర నాకు ఆ శక్తి ఇచ్చిన టైంకి భగవంతుడు, కాబట్టి నేను ఇచ్చేది. ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడగరు, ఒకరికి కనిపించి సలాం చేయరు, వేరే వాళ్ళు మోసం చేస్తే సర్లే అని చెప్పి వదిలేస్తారు, డబ్బును లెక్క చేయరు. ఈ ఇండస్ట్రీలో ఇది ఒక రంగుల ప్రపంచం. బయటికి కనిపించే రంగు వేరు, లోపల ఉండే రంగు వేరు. ఈ ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వంతో ఇంత అమాయకంగా ఎలా నెట్టుకు రావాలనుకుంటున్నారు? ఎలాగంటే నేను పక్కగా నా మీద భగవంతుడిని ఇంకా అంతే, ఆయన్నే నడిపిస్తాడు ఇక్కడ దాకా అనేదే నా మెయిన్ ఉద్దేశం. ఇంకా అదే నమ్ముకొని నేను వెళ్తా. ముందు నుంచి అలాగే నమ్మిన, ఇప్పుడు కూడా అలాగే నమ్ముతా. బాగా ఎక్కువ దేవుని బాగా నమ్ముతారా? దేవుని అంటే పూజలు హోమన అట్లాంటివి ఏం లేదు, నమ్మెట్టుకుంటాను ఆయన. ఇంకొకటి, నమస్తే పెట్టాను, ఎవరికి నమస్తేలు పెట్టాను అనేది మీకు చెప్తాను. యాక్చువల్గా నాకు ఎందుకు నేను నమస్తేలు పెట్టాలా వద్దని 10 సార్లు ఆలోచిస్తా అంటే తెలుసు తెలుసు 1-2 సార్లు నాకు ఏమనిపిస్తుంది అంటే, నన్ను వీళ్ళు గుర్తుపడతారో లేదో అనేది ఒకటి ఉంది. నమస్తే పెట్టి కొన్ని ఇన్సిడెంట్లు ఏం జరిగినాయంటే, నేను నమస్తే పెట్టినా కూడా వాళ్ళు నన్ను దేకలే అనమాట. నమస్తే కూడా అంటే అరే అమ్మ నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. నేను గుర్తుపడతారో లేదో, నేను నమస్తే పెడతారో, ఈ అనుమానాలు ఎక్కువైపోయి, ఈ మొహమాటాలు ఎక్కువైపోయి, అది ఒకటి. అందుకే మరి బాగా తెలిసి ఇంకా కన్ఫర్మ్ అనుకున్నాను, నమస్తే పెడతాను, అట్లేం లేదు, విష్ చేస్తాను. కొందరంటే పరిచయం లేదు కదా మనకి, పలుకుతారో లేదో, ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఒకటి, ఏదో పిచ్చి ఆలోచన అది, ఆ సైకలాజికల్గా అది అట్లాంటివి. అంతే. ఇంకా నమస్తే వెళ్ళను, ఎవరిని వేషం అయితే అడగను. ఇంకోటి ఏంటంటే, మనకై మనం అడిగితే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఒక్కోసారి మనం అడిగినా కూడా వాళ్ళు రియాక్ట్ కాకుండా ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టేసుకుంటే ఎక్కడో నేను నొచ్చుకుంటా అనే ఫీలింగ్. అరే నేను సెట్ కాలేకపోయినా, నేను అడిగినా కదా అవి వేషము, ఎందుకు ఎలా అంటే నాకు టాలెంట్ లేదనా ఏదా, ఇట్లాంటివి ఎందుకు నాకు, అది కొన్ని ఉంటాయి అవి. అందుకని నేను ఎవరిని అడగను. వాళ్ళు ఇస్తే ఏది కాదన్ను, ఇది అది ఇది ఏది కాదన్ను. అందులో డైలాగ్ ఉందా, ఉట్టిగా నిలబడం అన్నారా, ఏం లేదు, డబ్బులు ఒకటి మాట్లాడుకుంటా. ఆ డబ్బులు టైంకి ఇవ్వకపోతే ఇంకొకటి కూడా ఇదైతుందో అప్పుడు మొహమాట పడ. డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు నాకు ఒకసారి అడుగుతా, 2 సార్లు అడుగుతా, 3 సార్లు అడుగుతా, ఇంట్లో కూర్చుంటా. నా పైసలు పంపి అప్పుడు వస్తా. ఇప్పుడు చేసే కూడా నాకు పంపి అప్పుడు వస్తా. ఈ విషయంలో మాత్రం స్ట్రిక్ట్. ఇంకా నేను నువ్వు ఇప్పుడే సగం నన్ను దేక్తలేవు, సినిమా అయిపోయినాక నన్ను ఏం దేక్తావు అబ్బా, నా ఫోన్ కూడా ఎత్తావు నువ్వు, అట్లా చాలాసార్లు చేసిండ్రు మేనేజర్లు, అసలు ఫోన్ కూడా ఎత్తారు. ఏ సినిమా జరిగింది? మస్తు సినిమాలకు జరిగింది. మామూలుగా ఇవన్నీ నేను ముందు ఇట్లా లేను, ముందు డబ్బులు అడిగేటోనే కాదు, వాళ్ళు ఎంత ఇస్తా అంత తీసుకుంటాను లాస్ట్లో అది కూడా సినిమా అయిపోయినాక. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ 2 రోజులు చేస్తున్నా కదా, ముందు పంపించారు. ఎందుకంటే అట్లా చేసిరు మరి. ఇప్పుడు ఈ చక్కర్లో ఏమైపోయిందంటే, ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. అంతే కదా. అందుకని ఇది పెట్టేసిన సిస్టమ్. ఇంకోటి ఎవరు వచ్చినా కూడా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు నాకై వచ్చి ఇదేను సార్ ఇది చిన్న సినిమా ఇలా ఎట్లా అంటే, నేను చెప్పినంత వరకు చెప్తా వాళ్ళకి.
నేను కూడా చిన్న ఉన్నాయా అన్న, ఏం ఆస్తులు గిస్తులు ఏం లేవు నేను ఇట్లా నాకేం లేదా, కానీ మీరు సరేలే ఇంకా పోనీ ఏమి ఇస్తారు చెప్పండి, మీరు మరీ అన్యాయంగా మాట్లాడితే ఏమన్నాను సారీ అంట. ఇంకా వాళ్ళు ఏదో కొద్దిగా ఓకే అనుకుంటే తీసుకుంటూ వెళ్ళి చేసేస్తాం. కానీ ఆ చిన్న సినిమా వాళ్ళు కూడా చాలా మర్యాదగా మంచి పద్ధతిలో చేస్తారు వాళ్ళు, రిసీవింగ్ కానీ అట్లా కానీ అంతా బాగుంటుంది. అంటే ప్రతి యాక్టర్కి కూడా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ సినిమా వచ్చేదాకా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత లైఫ్ టర్న్ అయిపోతుంది. అలా మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి. ఛత్రపతి మూవీ స్టార్ట్ అవ్వక ముందు ఒకరోజు మిమ్మల్ని, హీరో గారిని, మీ బ్యాచ్ని అందరినీ రాజమౌళి గారు తీసుకెళ్ళి అలా బీచ్లో కూర్చోబెట్టేసి ఫస్ట్ హాఫ్లో ఈ భద్రం ఎవరైతే ఉన్నాడో ఇతను చచ్చిపోయేదాకా అతను ఏం చెప్తే మీరందరూ వినాలి అని చెప్పి అందరికీ కూర్చోబెట్టి మరీ చెప్పాడంట. అదేదో బీచ్ పేరు గుర్తొస్తలేదు. ఫస్ట్ డే షూటింగ్ అది, అంటే నా వర్క్ అదే రోజు స్టార్ట్ అయింది. మేబీ షూటింగ్ కూడా అదే రోజు స్టార్ట్ అయింది, నాకు కరెక్ట్ గుర్తులేదు. వాళ్ళు చైల్డ్ ఎపిసోడ్స్ అవన్నీ చేసేసి స్టార్ట్ అయినప్పుడు ఓ గుడిసె ఉంది, ఇట్లానే కుర్చీలు అవి ఏం లేవు, అందరు రండి అన్నారు, పిలిచారు. సీన్ చెప్పాలి ఆయన, అప్పుడే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రభాస్ గారు కూడా ఉన్నారు. ప్రభాస్ అందరి కిందనే, ఓకే, అందరి కిందనే ఇట్లా మర్చేసుకొని కూర్చున్నాం అందరం రౌండ్కి ఇట్లా. సార్ కూడా ఒక ఇట్లా కూర్చున్నారు, మేము అందరం ఇట్లా అందరం. ఇంకా సీన్ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత చెప్పారు, ఎవరైనా సరే వాడున్నప్పుడు వాడు ఏం చెప్తే అదే, ఇంకా మీకు ఇది మైండ్లో పాతుకోండి మీరు. అంటే డైలాగులు ఇది అని కాదు, వాడి క్యారెక్టరే అంత. ఓకే, హీరో అయినా సరే వాడి ముందు మాట్లాడొద్దు, వాడికి ఎదిరియొద్దు. ఎవరైనా సరే వాడికి ఎదిరేది అందరం అంతే. ఇంకా అదొకటి. అంటే భయం వేసిందా? అంటే అంత పెద్ద స్టార్ ముందు నేను లీడ్ చేయాలి సీన్స్. అసలు నేను ప్రభాస్ అంత కంఫర్ట్ మామూలు కంఫర్ట్ కదా అసలు, ఏం లేదు. అందరం డిస్కస్ చేసుకునేటోళ్ళం, అందరం ఇది చేసేవాళ్ళం. ప్రభాస్ ఈవెన్ ఏదైనా షార్ట్ అప్పుడు మేము, అంటే ఇప్పుడు రియాక్షన్స్ కోసం కూడా ఒకరినొకరు, అంటే మేము ఎదురుగా వాళ్ళు ఏదో డైలాగ్ చదువుతుంటే వచ్చే ఎమోషన్ వేరే. ఒరిజినల్ యాక్టర్ ఎదురుగా సజెషన్లో ఉండి కెమెరా బ్యాక్ ఉండి చేస్తే అది వేరే ఉంటుంది, ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో అట్లాంటివి చేసుకోవడం, ఒకరికొకరు ఎవ్వరేమి ఇది కాకుండా మాట్లాడుకోవడం. నాకు తెలిసి మ్యాక్సిమం పక్క నుంచి చెప్పింది ఏం లేదు, ఒరిజినల్ యాక్టర్స్ ఉండి క్యూలు ఇచ్చుకొని వన్ డైలాగ్ వాడు చెప్పుకోవడం, ఆ ఎమోషన్లే మ్యాక్సిమం అదే చేసినాం. అందరు యాక్టర్లు మ్యాక్సిమం అదే చేసాం. నాకు గుర్తున్నంత వరకు అదే కాన్సెప్ట్. ఛత్రపతి షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోయారు. ప్రభాస్ గారు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల బతికారంట. నాకు ఆ సీక్వెన్స్ అంతా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పరా? యాక్చువల్గా కెమెరా ఉన్న బోట్ ఇది, మాది చిన్న బోట్, కింద డౌన్ కుట, అవి హైట్లో ఉంటాయి, పెద్ద అవి, దాన్ని పెద్ద బోట్లు ఫిషింగ్ బోట్లు పెద్ద. ఇదేమో చిన్న తెప్పలెక్కు, అదే చిన్నగా ఉంటుంది కదా ఇట్లా ఇట్లా. ఈడ కెమెరా, ఓకే, రెండు కెమెరాలు ఏమున్నాయి ఇక్కడ. మాది కింద బోటు, ఇది మన డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, ఆయన డైరెక్షన్ చేస్తున్నారు. మేము బోట్లోకి దిగినాం. ఇంకొకటి మేమున్న ఇది ఏమైందంటే చక్రం, ఫ్యాన్ ఉంటుంది కదా ముందుకి, అది ఏదన్నా మేము కొద్దిగా అది లాగేది ఉంటుంది, చెక్క పెట్టెలు లాగుతా కింద మునిగి. అలాగే ఏమవుతుందంటే ఆ ఫ్యాను తిరగడానికి అవి మెల్లిగా అటు లాగేస్తుంది అది. ఈ టైంలో ఏమైందంటే నేను నీళ్ళల్లో మునిగి అట్లనే ఉండాలి, యాక్షన్ చెప్పినప్పుడు పైకి రావాలి. పైకి వచ్చినప్పుడు అజయ్ కాలర్ పట్టుకొని సపోర్ట్ చేయాలి. ఆల్రెడీ ప్రభాస్ గారు కాలు పట్టుకొని ఉన్నారు, మీ కాలు పట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే నేను యాక్షన్ చెప్పగానే పైకి వచ్చానో, ఈ అజయ్కి ఏమైందంటే నేను మిస్ అయిపోయినా, కాలర్ మిస్ అయిపోయింది, పట్టుకోవడం మిస్ అయిపోయింది. ఎట్లయితే లేచింది, నేను అప్పటిదాకా ఊపిరి ఆపుకొని ఉన్నా, ఆ లేచిన ఆ సేపట్లోనే నేను కొద్దిగా ఊపిరి తీసుకున్నా. వీడు డ్రాప్ అయిన తప్పని అట్లనే పడ్డా. ప్రభాస్ ఏం చేసిందంటే
వదలట్లే. ఉమ్. నాకేమి ఈత రాదు ఒకటి, ఇంకొకటి ఆ ఫ్యాన్ గుంజుతుంది అటు, అట్లాగేస్తుంది. అట్లా ఆగేస్తుంది. అది ప్రభాస్ టెన్షన్. ఆ బోట్ ఏమైందంటే ఇప్పుడు నేను ఎట్లయితే లేచిన ఇట్లా పడ్డానో ఆ నీళ్ళు అనేవి పైకి వస్తాయి కదా. అన్ని చేతుల మీద బాడీ మీద అంతా పడింది. ప్రభాస్ వదలట్లేదు, నేనేమో నాకు ఊపిరి ఆడట్లేదు లోపల. ఏమో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అన్ని చక్ 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 ఏవో అన్ని ఇదైపోయింది. వదలట్లేదు నాకు, కానీ నాకు తెలుస్తుంది ప్రభాస్ లాగడానికి ట్రై చేస్తున్నాను, ఒక మనిషి పట్టుకునే ఉన్నాడు. జారిపోతున్నా అనేది కూడా తెలుస్తుంది నాకు. ఉమ్. ఎందుకంటే నా ప్యాంట్ మీద నీళ్ళు పడ్డాయి, ప్రభాస్ చేయి మీద నీళ్ళు పడ్డాయి, ఇంకా జారుతుంది. ఇంకా లెగ్స్ పట్టుకున్నాడు, జారింది, ప్యాంట్ పట్టుకొని అస్సలు వదలట్లే. ఇన్ని జరిగిపోయినాయి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో, జరిగిపోయినాయి ఇన్సిడెంట్లు. ఆఖరికి జారిపోయేసరికి తప్పని ఇట్లా తిరగడం, నేను తల కూడా పైకి పెట్టలేదు, ఏమన్నా అందుతుందేమో అని ఇట్లా అన్నా అంతే. ఉమ్. అందేసరికి ఆ బోట్ ఎడ్జు అది బెండ్ అవుతుంది కదా, అట్లా ఇట్లా ఊగుతుంది, నిలబడదు. అది దొరికింది నాకు. దొరికి అప్పుడు గాలి తీసుకొని అప్పుడు అందరు లేపినారు అట్లా. అదే ప్రభాస్ పడ్డ టెన్షన్ ఏంటంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో, ఒకవేళ మనోడికి ఈత రాదు, పొరపాటున వీళ్ళు ఉన్నారు అంటే సేవ్ చేయడం, వీళ్ళు గజయిత గల ఒకరిద్దరిని పెట్టుకొచ్చిండ్రు సార్. ఎంతైనా అది ఒరిజినల్ సీ కదా సార్. దగ్గర మార్జిన్ లేదు, పెద్దగా మార్జిన్ లేదు మాకు, ఈడనే ఉంది. అది ఏమైనా సెట్ అయితే అనుకోవచ్చు. అది కూడా మేము ఎంత ఒడ్డున చేస్తలేము, 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపల ఉన్నాం సముద్రంలో. ఎడ్జ్ అనేది కనిపించద్దు మనకి, ఒడ్డు అనేది కనిపించద్దు, అందుకని లోపలికి వెళ్ళాం. బయటకు వచ్చిన తర్వాత అజయ్ గారిని ఏమన్నారు మీరు? నేనేమనలే, అరే నువ్వు జారిపోయినారా అన్న. నేను నాకు బాగా గుర్తు ఏంటంటే, నేను అంటే బయటకు వచ్చేసరికి అన్నీ కొందరు ఒక్కొక్కరే అన్నీ గుర్తొచ్చినాయి అన్నారు కొందరు. మళ్ళీ చేసి మళ్ళీ నవ్వుకుంటూనే వెళ్ళినా, ఫుల్ తడిచిపోయినా, ఏడుస్తున్నా. ఏడ్చారా? నేను ఏడుస్తున్నట్టున్నా, అది నేను తుడుచుకుంటున్నా. మయు రాజమౌళి గారి కూతురు ఉంది, అది చిన్న ఉంది, అది ఎంత 6 నెలలే ఉంటుంది, సంవత్సరం ఉంది అనుకుంటా. నేను పచ్చిగా అయిపోయి ఇంకా నేను ఈ బోట్లో నుంచి ఆ బోట్లోకి ఎక్కి, దాంట్లో పెద్ద దాంట్లోకి ఎక్కిన, సార్ వాళ్ళందరూ ఉన్నారు ఆ దగ్గర. ఎక్కితే ఆ పాప నన్ను ఎత్తుకో అంటుంది. నాకు అక్కడ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఎత్తుకో అంటుంది, నా దగ్గరకు వస్తా ఉంటుంది. రామగారు ఎత్తుకుంటే ఆగట్లే అసలు, ఇట్లా వస్తుంది. వద్దమ్మా పచ్చిగునేమో అని. ఇప్పుడు పెద్ద అయిపోయింది, చిన్నగా ఉంది అప్పుడు. అదొక ఇన్సిడెంట్ బాగా గుర్తు నాకు.